గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమాకు సంబంధించిన టీజర్ అయితే మొన్న ఆయన బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ రిలీజ్లో కూడా అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఆ డైలాగ్స్కి సంబంధించి, ఆ మాడ్యులేషన్కి సంబంధించి, ఆ యాసకు సంబంధించి, ఆ భాషకు సంబంధించి ఒక రకంగా రికార్డు బద్దలు కొడితే, ఆ తర్వాత ఆయన ఫిజిక్ గురించి, అంతర్జాతీయ స్థాయి ఫిజిక్ ఎలా సాధ్యమైంది, ఎప్పుడు చూసినా మాలలోనే ఉంటారు కదా, అటువంటి కండలు ఒక పహల్వాన్లా కండలు బయటకు రావాలి అంటే మాంసాహారం తప్పనిసరిగా తినాలి కదా. మరి ఇటువంటి సందర్భంలో అంత ఫిజిక్, బాడీ షేప్కి తగ్గట్టు ఆ పెహల్వాన్కి ఏ విధంగా బాడీ ఉంటుందో అంత బాడీని ఎలా సాధించాడు అనే డౌట్స్ కూడా రికార్డును బద్దలు కొడుతున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా ఇవే డౌట్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఆయన డైలాగ్స్ ఒక రకంగా బద్దలు కొట్టాయని చెప్పాను కదా. ఆ తర్వాత ఆయన రీఎంట్రీ, ఆ తర్వాత గదను పట్టుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించాడు కదా. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే రికార్డు బద్దలు కొట్టాయి అంటే సోషల్ మీడియాకి వెళ్ళి ఒక్కసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అయితే చాలామంది ఇందాక డౌట్ ఏంటి తెలుసా, ముందు ఫుడ్కి సంబంధించిన డౌట్ చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంత కండలు అయితే ఎలా వస్తాయి, ఎలా తిన్నాడు, ఏం తిన్నాడు అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కడుతున్న ఈ అంశానికి సంబంధించిన విషయాలు ఏమిటి అంటే, రామ్ చరణ్ అట ఈ సల్మాన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ ఏ విధంగా ఓన్లీ వెజ్ మాత్రమే తిని అంత ఫిజిక్, అంతర్జాతీయ స్థాయి ఫిజిక్స్ సాధించారో, అదేవిధంగా మన రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో ఓన్లీ కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తింటూ, పప్పుధాన్యాలు మాత్రమే తింటూ అంత ఫిజిక్ను సాధించాడంట. అంటే మైండ్లో ఏదో అంటారు కదా, బ్లైండ్గా ఫిక్స్ అయిపోతే, అంటే ఈ సినిమా నేను చెయ్యాలి అని ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అయినంత మాత్రాన మనం అయ్యప్ప మాల వేసుకోవాలి కదా, దీనివల్ల దానికి దీనికి ఇబ్బంది కలుగుతుందా అంటే లేదు లేదు, ఇబ్బంది కలగదు, దాని దారి అదే, దీని దారి ఇదే అన్నట్టుగా మాల వేసి కూడా అంత ఫిజిక్స్ సాధించి తన నియమాలకు, నిబంధనలకు ఈ సినిమా అనేది అడ్డు రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేశారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలేమో రామ్ చరణ్కి. అంటే వాళ్ళ తండ్రికి తగ్గట్టుగా, ఏదో అంటారు కదా, చిరంజీవి కొడుకు కాబట్టే సినిమాల్లోకి రాణించాడు అని, అవకాశం వచ్చింది, చిరంజీవి కొడుకు కాబట్టే అవకాశం వచ్చింది అన్నారు కదా. ఆ అవకాశాన్ని నిలబెట్టుకునే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా అంటే ఎవ్వరికి లేదు, ఆయనకు మాత్రమే ఉంది. అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అంటే, సినిమాకి అంటే వాళ్ళ నాన్న ఏ విధంగా సినిమాలో ఆ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని ఈ స్థాయికి తీసుకురాకూడదు, అవసరమైతే మనం ఇంకా స్థాయి పెంచాలి తప్ప ఆ స్థాయిని తగ్గించకూడదు అన్న ఉద్దేశంతో మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా తన కష్టాన్ని పెంచుతూ వెళ్తున్నాడు. చిరంజీవి కొడుకు నేను నిలబెట్టాలి అన్న మాట తప్ప తగ్గించాలన్న ఆలోచనే అతనికి లేకుండా, ఎంత డబ్బున్నా, ఎంతమంది ఎంత పలుకుబడి ఉన్నా సరే ఇవన్నీ పక్కన పెట్టి ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయటం అనేది నిజంగా అప్పుడు చిరంజీవి గారికి ఏ విధంగా సాధ్యమైందో ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే విధంగా సాధ్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ మాలలో ఉంటూ ఆ పహల్వాన్ షేప్కు తగ్గట్టుగా బాడీని మౌల్డ్ చేశారు అంటే చాలామంది యువత ఏమని చెప్తున్నారు తెలుసా. ఒకప్పుడు యువతలో ఒక అపోహ ఉండేది ఏంటి అంటే, బాడీని ఫిట్ చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు జిమ్కి వెళ్ళంగానే వాళ్ళు కోచెస్ చెప్పేది ఏంటంటే కంపల్సరీ నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ తింటేనే మీకు కండలు అవన్నీ వచ్చేసి మీ బాడీ అనేది షేప్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని అనేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు రామ్ చరణ్ ఎంతమంది యువతకి ఇన్స్పిరేషనల్గా నిలిచారు తెలుసా. అటువంటి అపోహలన్నీ కూడా పటాపంచలు చేశారట. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు తిని కూడా ఈ విధంగా మారొచ్చు అని చెప్పి యువతకి ఒక సందేశాన్ని పంపించారు. పైగా పర్టికులర్గా తానే చెప్పాడట. ఇవన్నీ తను చెప్పక్కర్లా, బేసిక్గా చెప్పాలంటే అతను ఎప్పుడు చూసినా అయ్యప్ప మాల దీక్షలో ఉంటారు కాబట్టి మనకే అర్థమైపోతూ ఉంటుంది. కాకపోతే ఆ టీజర్లో చూసేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఇంత బాడీ ఎలా పెంచాడు అంటే, ఎంత నిబద్ధతతో ఈ బాడీని పెంచాడు అనేది ఆలోచించాలి. ఎలా పెంచాడు కాదు, ఒక పక్క మాలలో, ఓ పక్క ఫుడ్ తీసుకుంటూ, అది కూడా ఓన్లీ వెజ్ తీసుకుంటూ అంత శరీరాన్ని ఏ విధంగా ఒక పహల్వాన్లా మార్చాడు అంటే నిజంగా ఆసక్తికరమైన అంశంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ బుచ్చుబాబు సానా దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ అయితే మ్యూజిక్ అందించారు. అయితే ఏప్రిల్ 30వ తారీఖున అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మొత్తానికి రికార్డులు అయితే బద్దలు కొట్టాడా అంటే జస్ట్ ఈ టీజర్తోనే చెప్పొచ్చు. బాడీ కోసం కొంతమంది చూస్తే, డైలాగ్స్ కోసం కొంతమంది చూస్తున్నారు, అయితే మ్యూజిక్ కోసం కొంతమంది చూస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే ఎక్కువ మంది చూసింది కూడా ఆ శరీర దారుఢ్యాన్ని చూడటానికి మాత్రమే అని చాలామంది చెప్తున్న మాట. అయితే ఎక్కువగా వచ్చిన కామెంట్స్ కూడా
కూడా అంత శరీరాన్ని ఎలా పెంచాడు, ఎట్లా పెంచాడు, ఇదే ఒకటే సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ టీజర్ చక్కర్లు కొట్టిందో అదేవిధంగా సేమ్ ఇవే కామెంట్స్ అంత బాడీ ఎలా సాధ్యమైంది, ఎంత కష్టపడి ఉంటాడు అనే దాని మీద అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చాలాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే మొత్తానికి ఏ విధంగా ఈ టీజర్ రికార్డు బద్దలు కొట్టిందో, అలాగే ఓన్లీ వెజ్ ద్వారా కూడా ఇంత బాడీని పెంచుకోవచ్చు అన్నట్టుగా కూడా రామ్ చరణ్ గారు ప్రూవ్ చేసి రికార్డు బద్దలు కొట్టారు. ఈ సినిమా అంటే ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ పెద్ద సినిమాకు సంబంధించి గ్రామీణ స్థాయి క్రికెట్ యువకుడిగా మొదలైన అతని ప్రయాణం ఒక పెహల్వాన్గా ఏ విధంగా మారింది, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఎదిరించాడు ఏంటి అనే దాని మీద అయితే ఈ సినిమా అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అయితే ఏం జరుగుతోంది ఏంటి అనేది మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే టీజర్కే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది, రికార్డు బద్దలవుతుంటే మరి సినిమాకి అవ్వకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా అవుతుందని భావిద్దాం మనం కూడా.